హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే గురువారం రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. కార్డర్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుని ఇంక ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయిన వచ్చేసి పూజకైతే స్టార్ట్ చేసేసుకున్నానండి. ఇంకా పూలు అయితే ఈ మధ్య ఇలా వస్తున్నాయండి. గడ్డి చామంతి పూలు అంటారు కదా, ఈ పెట్టినప్పుడు అయితే చాలా కలగా ఉంటుంది అనమాట పూజ గది మొత్తం కూడా. కానీ ఈ పూలైతే తొందరగా వాడిపోతాయి. ఇంకా చూసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. పెట్టినప్పుడు అయితే నిండుగా ఉంటుంది పూజ గది అంతా కూడా. ఇంకా ఈ పూలన్నీ కూడా పెట్టేసుకొని ముందు రోజు పూలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఈ పూజ గది చూస్తుంటే ఎంత నిండుగా అనిపిస్తుందో కదా పూలతోటైతే. ఇంకా దీపారాధన అయితే చేసేసుకొని మన దగ్గర అయితే చిన్న కృష్ణ ముందు చిన్న ఒక ఒల్లి బౌల్ అయితే పెట్టుకున్నాను కదండి. అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అయితే పట్టేసి దాంట్లో కొంచెం కర్పూరం అయితే వేసేసుకొని దాంట్లో కూడా ఇలా పూలతో అయితే అలంకరించుకుంటున్నానండి. కృష్ణయ్య ముందు కూడా ఇలా పూలతో అంతా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం కూడా చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. ఇంక ఇవన్నీ కూడా పూలు బాగున్నాయి అని చెప్పేసి ఈ పూలతో అయితే ఇలా డెకరేషన్ అయితే చేసేసుకొని ఇక్కడ కూడా ధూపం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకైతే తులసి చెట్టును అయితే పూజించేద్దామని చెప్పేసి తులసి కోట దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఇంతకుముందు అయితే నా దగ్గర ఇలా కుండీలోనే ఉండేదండి తులసమ్మ. ఇప్పుడైతే ఇట్లా తులసి కోట తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. చాలా బాగుంది. అసలు ఇలా పెట్టుకొని నాకు ముగ్గులు వేసుకొని పెట్టుకోవాలని చాలా ఇష్టం అనమాట. ప్లేస్ సరిపోదో అని చెప్పేసి నేను పెట్టుకోలేదు. నేనైతే ఇట్లా బాల్కనీలో పెట్టుకున్నాను. ఈ కుండీలో పెడితే ఏంటంటే ముగ్గు వేయడానికి ఇలా వచ్చేది కాదనమాట. ఇక చిన్న కుండీ అయితే తీసుకొచ్చుకొని చక్కగా తులసమ్మని పెట్టుకొని ఇంకా ఇలా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఇలా ఉంటాయి కదా ప్లేట్స్ బట్ట అయితే వేసుకొని పెట్టుకున్నాను. చాలా బాగుందనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అయితే నేను ఇలా తులసి కోటను పెట్టుకోవాలని చెప్పేసి నాకు ఇప్పుడైతే తీరిందనమాట. ఇంకా తులసమ్మ దగ్గర అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా దీపారాధన అయితే చేసుకొని ముగ్గులతో పసుపు కుంకుమతో ఇలా అయితే అలంకరించేసుకున్నానండి. ఇదంతా కూడా ఇలా చేసుకున్నాకైతే మన చెట్టుకు అయితే గులాబీ పువ్వు వచ్చిందనమాట. ఫస్ట్ ఆ గులాబీ పువ్వు పెడదామని చెప్పేసి ఆ గులాబీ పువ్వు అయితే ఈ తులసమ్మ దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇదంతా కూడా పూజ చేసేసుకున్నానండి. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఇంట్లో అయితే ఒక కొత్త లుక్ వచ్చినట్టు అనిపించిందండి. నేను హాల్లోనే ఇలా బాల్కనీ ఉంటుందన్నమాట. అక్కడైతే పెట్టుకున్న ఒక చిన్న చెక్క అయితే వేసేసుకొని దాని మీద తులసమ్మని అయితే పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇల్లంతా కూడా ఒక కొత్తగా అనిపించింది అనమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు టమాటా రసం పెడదామంటే టమాటాల కోసం అయితే బాగా పండిపోయిన టమాటాలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా బాగున్నాయి అని చెప్పేసి రసం పెడదామని టమాటా చారు అయితే పెడుతున్నాను. వాటి కోసం అయితే ఇట్లా టమాటాలు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసేసుకొని చింతపండు అయితే కొంచెం వేసుకోవాలి నీట్గా, అది కూడా వాష్ చేసేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు వేసేసుకోవాలి. తగిన నీళ్ళు అయితే పోసేసుకొని అవి ఉడికించుకోవాలన్నమాట. ఇలానే అంతా కూడా కలుపుకొని చేసుకోవచ్చు, కానీ ఉడికించుకొని చేసుకుంటే టమాటా అనేది బాగుంటుంది చారు అనేది. ఇలా అయితే వాటర్ అయితే వేసేసుకొని దీన్ని అయితే ఉడికించేసుకొని పక్కగా అయితే పెట్టుకోవాలి. ఇది చల్లగాయలోపు అయితే దీంట్లో పౌడర్ అయితే రెడీ చేసేసుకుందాము. అయితే బాండీ పెట్టేసుకొని దాంట్లో అయితే కొంచెం ధనియాలు, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కొలతలు ఏమి ఉండవండి. కొన్ని ధనియాలు అయితే ఎక్కువ వేసుకోవాలి. ఆ మిరియాలు, జీలకర్ర అవన్నీ కొన్ని వేసుకొని కందిపప్పు కూడా కొన్ని వేసుకొని ఇవైతే దూరగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం వేగినాకైతే ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకైతే ఇది పక్కకైతే పెట్టేసుకొని ఇదే ప్యాన్లో అయితే ఎండుమిరపకాయలు అయితే వేసి వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం తినే కారానికి సరిపడా వేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా కొంచెం చల్లగా అయ్యాక ఇలాగా ఒక బ్లెండర్లో వేసేసుకొని కానీ మిక్సీలో వేసుకొని కానీ మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలి. చల్లగా అయినా చేసుకుంటే పౌడర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇంకా ఎండుమిరపకాయలు, మనం వేయించుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కందిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఇలాగైతే పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. మెత్తగా పౌడర్ చేసుకొని ఇది స్టోర్ చేసుకుంటే 1 month వరకైనా ఉంటుంది. బాగుంటుంది. ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టమాటా చారు, రసం ఏదైనా కానీ మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అలా పౌడర్ రెడీ చేసుకున్నాక దీంట్లోకి అయితే వెల్లుల్లి అయితే దంచుకుంటున్నాను అనమాట. వెల్లుల్లి కూడా ఇలా పౌడర్లోనే వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు.
నేనైతే ఇలా సపరేట్గా అయితే దంచుకుంటున్నా. సపరేట్గా దంచుకొని పోపులో వేసుకుంటే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా పోపు దినుసులన్నీ కూడా రెడీ చేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు ఈ చాలండి ఇంకా పోపుకి అయితే. ఇంకా టమాటాలు, చింతపండు అయితే మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా మెత్తగా అయితే ఇంకా రసం అయితే తీసేసుకోవాలన్నమాట. ఇంకొక గిన్నె పెట్టుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకొని మనం దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ వేగినాక కొంచెం రసం పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, అదైతే నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నా. రసం అనేది చిక్కగా వస్తుందన్నమాట. కందిపప్పు కూడా వేసాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇంకా చింతపండు రసము, టమాటా రసం అంతా కూడా వేసేసుకొని మరిగించుకోవాలి. ఇంకా చిన్న పిల్లలకైతే ఇలాగ రసమే సరిపోతుందండి, ఈ పౌడర్ సరిపోతుంది అనమాట. కొంచెం పెద్దవాళ్ళు తినే పని అయితే స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు, కారం వేసేసుకొని నేనైతే ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. దీని కాంబినేషన్ అయితే ఆలూ ఫ్రై అయితే చేశాను అనమాట ఈరోజు లంచ్లోకి. రసంతో ఆలూ ఫ్రై అనమాట, సూపర్ కాంబినేషన్ కదా. మా వారిని అయితే కొత్తిమీర తీసుకొని రా అని చెప్తే ఇంకా కరివేపాకు, కొత్తిమీర అన్నీ తీసుకొని వచ్చి, పుదీనా కూడా తీసుకొని వచ్చారు. కరివేపాకు అయితే ఇలాగా పూత వచ్చింది, చాలా బాగుందన్నమాట. అన్నీ ఎక్కువ తీసుకొచ్చేసారు. ఇంకా అవన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకొని డబ్బాల్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని డబ్బాల్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా నేను డబ్బాల్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. పుదీనా, కొత్తిమీర అయితే ఎక్కువ తీసుకొచ్చేసారు. ఇంకా వాటిని అయితే పచ్చడి చేద్దామని చెప్పేసి రెండింటిని కలిపి అయితే పెట్టేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగుంటుంది అనమాట. వీటినన్నింటినీ కూడా నీట్గా డబ్బాల్లో అయితే ఇంకా ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా వీటిని అయితే ఇలా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.